వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. విఎస్వి హిందీ జంక్షన్ ఇప్పుడు యాప్ కూడా లాంచ్ చేసింది. ఎవరైతే లైవ్ క్లాసెస్‌కి అటెండ్ అవ్వలేకపోతున్నారో, టైం కుదరట్లేదని, మీ వర్క్ షెడ్యూల్ వల్ల, లైవ్ క్లాసెస్‌ని రికార్డెడ్ వీడియోస్‌గా పోస్ట్ చేస్తున్నాము. సో, ఇప్పుడే విఎస్వి హిందీ జంక్షన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ హిందీ యొక్క జర్నీని కంటిన్యూ చేయండి. అలానే వీడియో చూస్తున్నంత సేపు నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం, కమెంట్ చేయడం అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం 3 డిఫరెంట్ వర్డ్స్ గురించి నేర్చుకోబోతున్నాము. అందులో ఒకటి అబ్ తక్, ఇప్పటి వరకు, ఇంకా. అబ్ తక్, ఇప్పటి వరకు, ఇంకా. ఔర్ కుచ్ నహీ, ఇంకేమీ లేదు. ఔర్ కుచ్ నహీ, ఇంకేమీ లేదు. మూడవది ఔర్ క్యా, ఇంకా ఏంటి, మరి ఇంకేంటి. ఔర్ క్యా కర్నా హై, ఇంకేం చెయ్యాలి. సో ఇలా అబ్ తక్, ఔర్ కుచ్ నహీ, ఔర్ క్యా. ఓకే, సో నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. अब तक कोई नहीं आया. अब तक कोई नहीं आया. ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. అతడు ఇప్పటి వరకు నిద్రపోతూనే ఉన్నాడు. వహ అబ్ తక్ సో రహా హై. వహ అబ్ తక్ సో రహా హై. ఇప్పటి వరకు నిద్రపోతూనే ఉన్నాడు. లేదా వహ అనేది గర్ల్ అయినప్పుడు వహ అబ్ తక్ సో రహీ హై. ఇప్పటి వరకు అంతా బాగుంది. అబ్ తక్ సబ్ ఠీక్ హై. అబ్ తక్ సబ్ ఠీక్ హై. ఇప్పటి వరకు అంతా బాగుంది. సబ్ ఠీక్ హై, అంతా బాగుంది. ఇది మనం ఎక్కువగా వాడేవాడే కదా. మీరు ఇప్పటి వరకు అన్నం తినలేదా? क्या आपने अब तक खाना नहीं खाया? आपने खाना नहीं खाया. మీరు తినలేదా. సో ఇప్పటి వరకు అన్నం తినలేదా. आपने अब तक खाना नहीं खाया. సెంటెన్స్ భూతకాలంలో ఉంది. ఖానా నహీ ఖాయా. ఖానా అనేది పుల్లింగ ఏకవచనంలో ఉంది. దానిని బట్టి క్రియ ఎండ్ అయ్యింది. నేను ఇప్పటి వరకు అతన్ని చూడలేదు. मैंने अब तक उसे नहीं देखा. मैंने नहीं देखा. నేను చూడలేదు. मैंने अब तक उसे नहीं देखा. నేను ఇప్పటి వరకు అతన్ని చూడలేదు. పని ఇప్పటి వరకు పూర్తి కాలేదు. काम अब तक पूरा नहीं हुआ. काम अब तक पूरा नहीं हुआ. పని ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఇప్పటి వరకు ఎక్కడున్నావు నువ్వు. अब तक कहाँ थे तुम. अब तक कहाँ थे तुम. లేదా तुम अब तक कहाँ थे. సబ్జెక్టుని ముందు పెట్టాలి. బట్ కమ్యూనికేషన్లో తుమ్ అనేది లాస్ట్ పెట్టినా ఇట్స్ ఓకే. అతడు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. उसने अब तक फोन नहीं किया. उसने अब तक ఫోన్ నహీ కియా. నాతో పాటు ఓరల్ చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో అత్యుత్తమ సినిమా. अब तक की सबसे अच्छी फिल्म. अब तक की सबसे अच्छी फिल्म क्या है. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో అత్యుత్తమ సినిమా ఏది అని అడగాలనుకోండి. अब तक की सबसे अच्छी फिल्म क्या है. ఇప్పటి వరకు వర్షం పడుతూనే ఉంది. अब तक बारिश हो रही है. अब तक बारिश हो रही है.
బారిష్ హో రహీ హై అంటే వర్షం పడుతుంది. అబ్ తక్ అనేది వర్డ్ యాడ్ చేయడం వలన క్రియలో కొంచెం మార్పు వచ్చింది. ఇప్పటి వరకు వర్షం పడుతూనే ఉంది. వారు ఇప్పటి వరకు చేరుకోలేదు. వే అబ్ తక్ నహీ పహుంచే. వే అబ్ తక్ నహీ పహుంచే. వారు ఇప్పటి వరకు చేరుకోలేదు. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? अब तक कितने लोग आए? अब तक कितने लोग आए? ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. मुझे अब तक समझ नहीं आया. मुझे अब तक समझ नहीं आया. నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు అంతా రహస్యంగానే ఉంది. अब तक सब कुछ गुप्त है. अब तक सब कुछ గుప్త హై. ఇప్పటి వరకు అంతా రహస్యంగానే ఉంది. బస్సు ఇప్పటి వరకు రాలేదు. బస్ అబ్ తక్ నహీ ఆయి. బస్ని హిందీలో ఫెమినైన్గా కన్సిడర్ చేస్తారు. సో బస్సు అబ్ తక్ నహీ ఆయి. బస్సు ఇప్పటి వరకు రాలేదు. నేను ఇప్పటి వరకు ప్రయత్నించలేదు. మేనే అబ్ తక్ కోషిష్ నహీ కీ. మేనే అబ్ తక్ కోషిష్ నహీ కీ. నేను ఇప్పటి వరకు ప్రయత్నించలేదు. నాతో పాటు వారలు చెప్తున్నారు కదా. ఆమె ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళలేదా? క్యా వహ్ అబ్ తక్ ఘర్ నహీ గయి. క్యా వహ్ అబ్ తక్ ఘర్ నహీ గయి. ఆమె ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళలేదా? అతను అనాలి అనుకుంటే క్యా వహ్ అబ్ తక్ ఘర్ నహీ గయా. ఇప్పటి వరకు స్కోర్ ఎంత? అబ్ తక్ కా స్కోర్ క్యా హై? అబ్ తక్ కా స్కోర్ కితనా హై, ఎంత? ఓకేనా. సో ఇక్కడ జనరల్గా క్యా హై అంటే వాట్ ఈజ్ ద స్కోర్, ఏమిటి అని అడిగేటువంటి సెన్స్లో. ఓకేనా. ఇప్పటివరకు స్కోర్ ఏంటి? ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం రాలేదు. అబ్ తక్ కోయి జవాబ్ నహీ మిలా. అబ్ తక్ కోయి జవాబ్ నహీ మిలా. ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం రాలేదు. అతడు ఇప్పటి వరకు నా కోసం ఎదురు చూస్తున్నాడు. వహ్ అబ్ తక్ మేరా ఇంతజార్ కర్ రహా హై. వహ్ అబ్ తక్ మేరా ఇంతజార్ కర్ రహా హై. ఆమె అయితే వహ్ అబ్ తక్ మేరా ఇంతజార్ కర్ రహీ హై. సో అబ్ తక్ అనేటువంటి వర్డ్తో మనం ఒక 20 వర్డ్స్ సెంటెన్సెస్ నేర్చుకున్నాము. ఇప్పుడు ఔర్ కుచ్ నహీ, ఇంకేమీ లేదు. ఔర్ కుచ్ నహీ, నాకు ఇంకేమీ వద్దు. ముజే ఔర్ కుచ్ నహీ చాహియే. ముజే ఔర్ కుచ్ నహీ చాహియే. నాకు ఇంకేమీ వద్దు. కేవలం టీ మాత్రమే, ఇంకేమీ వద్దు. బస్ చాయ్. ఔర్ కుచ్ నహీ. బస్ చాయ్. ఔర్ కుచ్ నహీ. అక్కడ ఇంకేమీ లేదు. వహా ఔర్ కుచ్ నహీ థా. వహా ఔర్ కుచ్ నహీ థా. దేర్ వాజ్ నథింగ్ ఎల్స్ దేర్. ఓకే, గతంలో ఉంది. ఇది కేవలం ఒక హాస్యం మాత్రమే, ఇంకేమీ కాదు. యహ్ సిర్ఫ్ ఏక్ మజాక్ థా ఔర్ కుచ్ నహీ. యహ్ సిర్ఫ్ ఏక్ మజాక్ థా ఔర్ కుచ్ నహీ. ఇది కేవలం ఒక హాస్యం మాత్రం, ఇంకేం కాదు. ఇవన్నీ మన రోజు సంభాషణలకు బాగా ఉపయోగపడేవి.
నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్తూ ఉండండి. అతడు కేవలం నిద్రపోతున్నాడు, ఇంకేం లేదు. వహ్ సిర్ఫ్ సో రహా థా ఔర్ కుచ్ నహీ. ఒకవేళ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి అనుకుంటే వహ్ సిర్ఫ్ సో రహా హై ఔర్ కుచ్ నహీ. వహ్ సిర్ఫ్ సో రహా హై ఔర్ కుచ్ నహీ. నాకు ఇంకేమీ చెప్పాలని లేదు. ముझे और कुछ नहीं कहना. मुझे और कुछ नहीं कहना. నాకు ఇంకేం చెప్పాలని లేదు. I have nothing else to say. I have nothing else to say. ఇంకేమీ లేదు, ధన్యవాదాలు. और कुछ नहीं, शुक्रिया. और कुछ नहीं, शुक्रिया. ఇంకేమీ లేదు, ధన్యవాదాలు. జీవితంలో ఇంకేమీ మిగలలేదు. जीवन में और कुछ नहीं बचा. జీవన్ మే ఔర్ కుచ్ నహీ బచా. జీవితంలో ఇంకేమీ మిగలలేదు. నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నాకు ఇంకేమీ కనిపించడం లేదు. ముझे और कुछ नहीं दिख रहा है. मुझे और कुछ नहीं दिख रहा है. నాకు ఇంకేమీ కనిపించడం లేదు. ఇది నిజం, ఇంకేం కాదు. यह सच है और कुछ नहीं. यह सच है और कुछ नहीं. ఇది నిజం, ఇంకేమీ కాదు. బ్యాగ్లో ఇంకేమీ లేదు. బ్యాగ్ మే और कुछ नहीं. బ్యాగ్ మే और कुछ नहीं. బ్యాగ్లో ఇంకేమీ లేదు. వారు స్నేహితులు మాత్రమే, ఇంకేమీ కాదు. वे दोस्त है और कुछ नहीं. वे दोस्त है और कुछ नहीं. వారు స్నేహితులు మాత్రమే, और कुछ नहीं, ఇంకేం కాదు. ఓకే, ఇక్కడ మాత్రమే అని పెట్టాలి అనుకుంటే వే సిర్ఫ్ దోస్త్ హై అని పెట్టచ్చు. ఇంకేమీ మారదు. और कुछ नहीं बदल सकता. और कुछ नहीं बदल सकता. ఇంకేం మారదు, మారలేదు, మారే పరిస్థితి లేదు అన్నట్టుగా. అతడు ఇంకేమీ తినలేదు. उसने और कुछ नहीं खाया. उसने और कुछ नहीं खाया. అతడు ఇంకేమీ తినలేదు. నాకు ఇంకేమీ వినాలని లేదు. मुझे और कुछ नहीं सुनना. बस చాలు. मुझे और कुछ नहीं सुनना. ఓకేనా, సునునా అని ఎండ్ చేయడం కూడా క్రియ ఫార్మల్ వర్బే, మీరు దాన్ని కూడా వాడచ్చు. అది ప్రేమ, ఇంకేం కాదు. వహ ప్యార్ హై और कुछ नहीं. వహ ప్యార్ హై और कुछ नहीं. అది ప్రేమ, ఇంకేమీ కాదు. ఇంకేమీ దొరకడం లేదు. और कुछ नहीं मिल रहा. और कुछ नहीं मिल रहा. ఇంకేమీ దొరకడం లేదు. అక్కడ ప్రశాంతత ఉంది, ఇంకేం లేదు. వహా శాంతి థీ और कुछ नहीं. వహా శాంతి థీ और कुछ नहीं. అక్కడ ప్రశాంతత ఉంది, ఇంకేమీ లేదు. అతడు అలసిపోయి ఉన్నాడు, ఇంకేమీ కాదు. వహ థకా హువా హై और कुछ नहीं. వహ థకా హువా హై और कुछ नहीं. అతడు అలసిపోయి ఉన్నాడు, ఇంకేమీ కాదు. ఇంకేమీ జరగదు. और कुछ नहीं हो सकता. और कुछ नहीं हो सकता. ఇంకేం జరగదు. సో ఇలా और कुछ అనే వర్డ్తో మనం 20 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. ఇప్పుడు और क्या, ఇంకేంటి, వాట్ ఎల్స్. ఓకే, మీకు ఇంకా ఏం కావాలి. और क्या चाहिए आपको, లేదా आपको और क्या चाहिए, మీకు ఇంకా ఏం కావాలి. అక్కడ ఇంకా ఏం జరిగింది. और क्या हुआ वहाँ, లేదా वहाँ और क्या हुआ, అక్కడ ఇంకా ఏం జరిగింది. అతడు ఇంకా ఏం చెప్పాడు.
और क्या कहा उसने, और क्या कहा उसने, तो उसने ముందు పెట్టండి. उसने और क्या कहा, జనరల్గా సెంటెన్స్ స్ట్రక్చరు उसने और क्या कहा దట్ ఈస్ కరెక్ట్. బట్ కమ్యూనికేషన్లో నో ప్రాబ్లం. మనం ఇంకా ఏం చేయగలం, और क्या कर सकते हैं हम, और क्या कर सकते हैं हम, మనం ఇంకా ఏం చేయగలం. మీరు ఇంకా ఏం చూస్తారు, और क्या देखेंगे आप, और क्या देखेंगे आप, మీరు ఇంకా ఏం చూస్తారు. ఇంకా ఏం తినాలి, और क्या खाना है, ఇంకా ఏం తినాలి, और क्या खाना है. ఇంకా ఏం చదవాలి, और क्या पढ़ना है. సో ఇలా ప్రతి క్రియ మార్చి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. और क्या सीखना है, ఇంకా ఏం నేర్చుకోవాలి. ఇంకా ఏం చెప్పాలి, और क्या बताना है, और क्या बताना है. చెప్పేశాను, బోల్ దియా, जो बोलना था बोल दिया, ఏం చెప్పాలో అది చెప్పేశాను. और क्या बताना है. ఇంకా ఏం జరుగుతుంది, और क्या चल रहा है, సంగతులు ఏంటి అని అడగాలి అన్నా సరే और क्या चल रहा है. ఇంకా ఏం కొనాలి, और क्या खरीदना है, और क्या खरीदना है. ఇంకా ఏం కొనాలి. ఇంకా ఏం తెలిసింది, और क्या पता चला, और क्या पता चला. ఇంకా ఏం తెలిసింది. రాముడు గురించి ఇంకా ఏం తెలిసింది, రామ్ కే బారే మే और क्या पता चला. ఇంకా ఏం తీసుకురావాలి, और क्या लाना है, और क्या लाना है. ఇంకా ఏం తీసుకురావాలి. ఇంకా ఏం ఆలోచించాలి, और क्या सोचना है. और ఎండ్ అనే మీనింగ్ ఉంది కదా, అది 2 నౌన్స్ మధ్యలో వస్తుంది. ఓకేనా, దీనికి 2 నౌన్స్ అనేవి రూలు వర్తించదు. और क्या सोचना है, ఇంకా ఏం ఆలోచించాలి. ఇంకా ఏం చూపించాలి, और क्या दिखाऊं, और क्या दिखाऊं. ఇంకా ఏం చూపించాలి. ఇంకా ఏం మిగిలి ఉంది, और क्या बाकी है, और क्या बाकी है. ఇంకా ఏం మిగిలి ఉంది. ఇంకా ఏం అడగాలి, और क्या पूछना है, और क्या पूछना है. ఇంకా ఏం అడగాలి. నేను ఇంకా ఏం మార్చాలి, और क्या बदलूं मैं. లేదా मैं और क्या बदलूं, నేను ఇంకా ఏం మారాలి. నీకు ఇంకా ఏం ఇష్టం, और क्या पसंद है तुम्हें, और क्या पसंद है तुम्हें. లేదా तुम्हें और क्या पसंद है. నీకు ఇంకా ఏం ఇష్టం. ఇంకా ఏ దారి ఉంది, और क्या रास्ता है, और क्या रास्ता है. ఇంకా ఏ దారి ఉంది. ఇంకా ఏం నేర్పిస్తావు, और क्या सिखाओगे. तुम और क्या सिखाओगे, నువ్వు ఇంకా ఏం నేర్పిస్తావు. జీవితంలో ఇంకా ఏం కావాలి, और क्या चाहिए जीवन में. या जीवन में और क्या चाहिए. ఓకేనా. సో జీవన్ మే और क्या चाहिए, జీవితంలో ఇంకా ఏం కావాలి. ఓకే. సో ఇలా మనం अब तक, और कुछ, और क्या. ఓకేనా. సో ఈ వర్డ్స్తో మనం కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాము. अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.